ఎస్ హలో ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన అప్డేట్ వచ్చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరెవరు అనేసి చెప్తాను. సో ఇప్పుడు ఆల్రెడీ లైవ్లో గేమ్స్ అయితే జరుగున్నాయి. 2 గేమ్స్లో శక్తి టీం వాళ్ళు విన్ అయ్యారు. సో ఇప్పుడు 8 మెంబర్స్ అయ్యారు హౌస్ మేట్స్. ఒకళ్ళు అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే జరుగుతుంది. అంతలో మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ నైనికా గారికే ఉంది. సో తనకే లీస్ట్ ఓట్స్ వచ్చాయి. సో ఇప్పుడు 8 వర్సెస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 8 మెంబర్స్. సో ఫస్ట్ వచ్చేసి ఎవరెవరు వస్తున్నారు అనేసి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి హరితేజ గారు, ఫస్ట్ ఫ్రమ్ సీజన్ 1 నుంచి హరితేజ గారు అయితే వస్తున్నారు. సో సెకండ్ వచ్చేసి గంగవ్వ గారు. సో తనకి హెల్త్ బాగలేకపోయినా పిలుస్తున్నారంట. మేబీ తను ఏమైనా కామెడీ కంటెంట్ ఇస్తుందేమో చూడాలి. మరి తనని దేనికోసం తీసుకుంటున్నారో తిను సీజన్ 2 నుంచి వస్తూ ఉంది. సో ఇంకొకళ్ళు నైని పావని గారు. సో నైని పావని గారు అయితే సెకండ్ టైం వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుంచి వస్తున్నారు. లాస్ట్ సీజన్ 7లో నుంచి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీగానే వచ్చారు. సో తను మంచి ఒక్క వీక్లోనే చాలా బాగా పర్ఫామ్ చేసింది. అలాగా మంచి కంటెంట్ ఇచ్చింది. సో తను ఎలిమినేషన్ అయినప్పుడు కూడా చాలా మంది బాధపడ్డారు సీజన్ 7లో. తను ఫస్ట్ వీక్లోనే ఎలిమినేషన్ అయితే అయిపోయింది. ఎవరు అనుకోలేదు ఎలిమినేషన్ అవుతుందని, ఎందుకంటే బాగా గేమ్ ప్లే చేసింది. తను సీజన్ 7 నుంచి థర్డ్ వన్ వచ్చేసి నైని పావని గారు వస్తున్నారు. సో ఫోర్త్ వన్ వచ్చేసి రోహిణి గారు ఫ్రమ్ సీజన్ 3. తను ఆ టైంలో అంటే సీజన్ 3 టైంలో అంత ఫేమస్ లేదు. సో ఇప్పుడు చాలా ఫేమస్ అయింది. తను మూవీస్లో కానీ కామెడీ షోస్లో కానీ చాలా బాగా ఫేమస్ అయింది ఇప్పుడు. సో మంచిగా కామెడీ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే గేమ్ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కాబట్టి గేమ్ కూడా బాగానే ఆడుతున్నారు అనుకుంటున్నాము. సో ఇక్కడ 4 మెంబర్స్ అమ్మాయిలు అయ్యారు. సో ఫోర్త్ వన్ వచ్చేసి మెహబూబ్ గారు ఫ్రమ్ సీజన్ 4. తను ఫస్ట్ మేల్ కంటెస్టెంట్ మెహబూబ్ గారు. సో ఫిజికలీ చాలా స్ట్రాంగ్. టాస్క్లో కానీ అందరూ చూసాము సీజన్ 4లో. సో మెంటలీ కొంచెం వీక్ అనేసి చెప్తున్నారు. ఆ సీజన్లో ట్యాగ్ ఇచ్చారు. కానీ ఇప్పుడు దానికి కూడా రెడీ అయ్యి బాగా పర్ఫార్మెన్స్, ఫిజికలీ మెంటలీ బాగా పర్ఫార్మెన్స్ ఇస్తారనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో సెకండ్ వన్ వచ్చేసి గౌతమ్ కృష్ణ ఫ్రమ్ సీజన్ 7. అశ్వత్థామ 3.0 అనేసి చెప్పొచ్చు. తనైతే మంచి ప్లేయర్, అంటే చాలా మంచి ప్లేయర్. మంచిగా ఆడారు సీజన్ 7లో. ఈవెన్ శివాజీ గారితో కూడా లాస్ట్ డే వరకు తన చెప్పిన మాట మీదే స్టాండ్ అయి ఉన్నారు. ఎక్కడ చేంజ్ అవ్వలేదు. ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ విన్ అయ్యారు ఆయన గౌతమ్ కృష్ణ గారు. చాలా మంచి ప్లేయర్ ఈయన. సో తర్వాత టేస్టీ తేజ ఫ్రమ్ సీజన్ 7. తను కూడా కామెడీ, ఫిజికల్ టాస్క్లో అంతగా పర్ఫామ్ చేసి ఉండకపోవచ్చు, కానీ మెంటల్ టాస్క్లో చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. టేస్టీ తేజ గారు రాబోతున్నారు అనేసి సమాచారం ఉంది. ఇంకొకడు అవినాష్ ఫ్రమ్ సీజన్ 4. తను కూడా సీజన్ 4లో మంచి, ఈయనైతే కామెడీ కంటెంట్ చాలా బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈయన నుంచి మెంటలీ ఫిజికలీ కూడా చాలా బాగా గేమ్స్ ఆడతారు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వర్సెస్ పాత హౌస్ మేట్స్ ఎలా జరగబోతుందో చూడాలి. దీన్ని బట్టి చూసుకుంటే నైని పావని కానీ గౌతమ్ కృష్ణ కానీ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. అలాగే హరితేజ గారు కూడా. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీసే కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉన్నారు లోపల ఉన్న వాళ్ళతో చూసుకుంటే. సో ఎలా ముందుగానే మా బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపడానికి గేమ్ ఆడండి అనేసి కొంచెం రెచ్చగొడుతున్నారు లాస్ట్ 2-3 వీక్స్ నుంచి బిగ్ బాస్. సో వీళ్ళ వర్సెస్ వీళ్ళు ఎలా జరగబోతుంది అనేసి, మనకి ఏ విధంగా ఎగ్జైట్మెంట్గా ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది అనేసి చూడాలి. మరి ఎలా జరగబోతుంది అనేసి. వీళ్ళైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లిస్టు. సో ఈ శనివారం అయితే రాబోతున్నారు అందరూ. సో నెక్స్ట్ చూద్దాము ఎలా జరగబోతుంది నెక్స్ట్ బిగ్ బాస్ 8. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.